పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదు. బ్రాండ్ అంటున్నారు ఐకాన్ స్టార్ అర్జున్. ఇటు సీఎం అంటే కుర్చీ అనుకుంటివా? కాదు. వైల్డ్ ఫైర్ అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్. ఇప్పుడు తెలంగాణలో ఎవరు మాట్లాడుకున్నా ఇదే టాపిక్. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టుతో సినీ ఇండస్ట్రీ హడలిపోయింది. ఏం జరుగుతుందో తెలియక షాక్ కు గురైంది. సీన్ కట్ చేస్తే పుష్ప 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ టీం ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో తన మూవీ టీం కష్టపడ్డ విషయాలను ప్రస్తావిస్తూ తమకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ పేరు చెబుదామనుకున్న అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారు. అయితే పేరు మర్చిపోయేందుకే అల్లు అర్జున్ అరెస్టు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో పడేసి పాస్ పోసిన సీన్ ను సీరియస్ గా తీసుకొని ఉండొచ్చని జనం అనుకుంటున్నారు. అయితే తమ ఐకాన్ అల్లు అర్జున్ అరెస్ట్ కు అదేం కారణం కాదంటున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే వీటన్నింటికి తెరదించుతూ సీఎం రేవంత్ మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ కు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనే కారణం అంటున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక అడుగు ముందుకేసిన రేవంత్ ఎంతటి వారైనా ఉపేక్షించబోమని అసెంబ్లీ వేదికగా హెచ్చరించారు. మరోవైపు అసెంబ్లీ వేదికగా తనపై చేసిన వ్యాఖ్యలను ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు అల్లు అర్జున్. తనపై చేసినవి తప్పుడు ఆరోపణలే అంటున్నారు. ఇది తన క్యారెక్టర్ను తక్కువ చేసే ప్రయత్నం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 22 ఏళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవం ఒక రాత్రిలో పోగొట్టారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో సంధ్యా థియేటర్ ఘటన తారా స్థాయికి చేరింది. నిజంగానే పుష్పరాజ్ తప్పు చేశాడా? ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యల్లో నిజమెత్త? అసలు సంధ్యా ఘటనలో తప్పెవరిది? పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని పుష్ప టీం చెప్పింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన మాత్రం విరుద్ధంగా ఉంది. దీంతో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనే చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి పుష్ప 2 సినిమా విడుదల వేళ విషాదం నెలకొంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. హీరో అల్లు అర్జున్ వెళ్లడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారణకు వచ్చాయి. బన్నీపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల జరిగింది. అదే రోజు ఢిల్లీలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. అప్పటి నుంచి వివాదం నివురుగప్పిన నిప్పుల కొనసాగుతోంది. ఇక చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యాక సినీ రాజకీయ ప్రముఖులు బన్నీని పరామర్శించారు. ఆ దృశ్యాలే ముఖ్యమంత్రికి అసహనం తెప్పించాయి. చనిపోయిన బాధిత కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదు. అలాంటిది అల్లు అర్జున్ కు ఎందుకు బాస్టాగా ఉంటారని ప్రశ్నల వర్షం కురిపించారు రేవంత్. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల అంశాలు చినికి గాలివానగా మారిపోయాయి. ఇష్యూ అంతా పొలిటికల్ టర్న్ తీసుకుంది. పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండి ఎక్కిస్తే మళ్ళీ కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. రైట్, ఇప్పుడు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి అయితే రవలి కాంగ్రెస్ ప్రతినిధి, ఆమె మనతో పాటు అయితే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవలి గారు నమస్తే అండి. రవలి గారు నమస్తే అండి, చెప్పండి. రవలి గారు చెప్పండి, నిన్న అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపాయి. హీరో అల్లు అర్జున్ పైన అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే తన వల్ల ఒక మహిళ చనిపోయిందంటూ అని అసెంబ్లీలో అయితే అనడం జరిగింది. మరి దీనిపైన మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము. అంటే ఈరోజు ఒక డిఫరెంట్ యాంగిల్లో చర్చ తీసుకెళ్తున్నారు కొంతమంది. ఏంటంటే ఒక సినీ రంగాన్నో లేకపోతే ఒక వ్యక్తినో టార్గెట్ చేస్తూ ప్రభుత్వం ఒక రకమైన నిర్ణయాలు తీసుకుంటుంది.
కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా ప్రవర్తిస్తుంది అనే ధోరణితో కొంతమంది మాత్రమే ఈ టాపిక్ ను ఆ రకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడే కాదు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా మాట్లాడారు. నిజంగా ఈ విషయంలో అల్లు అర్జున్ నిస్సందేహంగా తప్పే. తాను కొంచెం తగ్గి ఉంటే బాగుండేది అనేది ఈ నిన్నటి నుండి ఆ రకంగా స్పందన వస్తుంది. అంటే యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా కాకుండా ఒక తెలంగాణ వాదిగా, ఒక సినిమాలను అభిమానించే వ్యక్తిగా, మేము కూడా చాలా అభిమానిస్తాం, సినిమాలు బాగా చూస్తాము, చాలా అంటే ఒక హీరో ఏ రకంగా ఉండాలి అనేది మాకు కూడా ఒక రకమైన ఇంప్రెషన్ అనేది ఉంటుంది. మేము ఎక్కడా కూడా ఎవరిని తప్పు పట్టట్లే. ఆ రోజు సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ నుండి నిన్నటి వరకు జరిగిన ఇన్సిడెంట్ ను డే బై డే తీసుకుంటే ఏ రకంగా సినీ ఇండస్ట్రీ గాని కొంతమంది ఏ రకంగా అల్లు అర్జున్ గారిని తప్పుతో పట్టించే విధంగా, ఆయనకి ఇంకా ఈగో పెంచే విధంగా, నువ్వేం తప్పు చేయలేదు, ప్రభుత్వమే నీ మీద కక్ష సాధింపు ధోరణి చేస్తుంది అనే రీతిలో రెచ్చగొట్టే విధంగా కానీ నమస్తే అండి, ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఆ రకంగా ప్రొవోక్ చేస్తూ ఆయనను ఇంకా కూడా ఏ రకంగా కూడా నేను చేసింది తప్ప కాదా అనే రియలైజేషన్ కు టైం ఇవ్వట్లేదు. ఎంతసేపు ఆయన ఒక పెద్ద స్టార్, పెద్ద ఐకాన్, నిన్ను ఈ రకంగా తప్పుపడతారా అనే రీతిలో ఒక రకమైన నిండు సభలో అబద్ధాలు ఎప్పుడు కూడా చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. రవలి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. చిట్టిబాబు గారు ఆగండి, చెప్పండి రవలి గారు. మీరు నిజంగా అంటే ఎవ్వరికి తప్పనిపించట్లేదు. ముఖ్యమంత్రి మాట్లాడింది పచ్చి అబద్ధాలుగా కనిపిస్తుంది. అంటే వీడియోలు, క్లిప్పింగులు, ఆ రోజు జరిగినవి, పోలీసు వ్యవస్థ, అభిమానులు, అక్కడ జరిగిన ఏదైతే